నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ సమస్య చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నా, మసాలాలు తిన్నా కూడా అరగలేదు, ఇదేదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా ఉంది, లేకపోతే ఒక దగ్గర పెయిన్ వస్తుంది, గొంతులోకి వస్తుందని ఇలాంటివి వింటూ ఉంటాం కదా. అసలు గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎట్లా తెలుస్తుంది? నేను డాక్టర్ అస్లం బాబా అండి, గ్యాస్ట్రో సర్జన్. ఇక్కడ క్లినికల్స్ హాస్పిటల్ అక్కడ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను. గ్యాస్ అనేది ఒక కామన్ వర్డ్, అందరూ ప్రతిదాన్ని గ్యాస్ అంటారు. అవును. దీంట్లో రకరకాలుగా సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి కామన్గా ప్రతి ఒక్కరు గ్యాస్తో ఎక్కువ తేపులు రావడం ఒక సిమ్టమ్, దాన్ని కూడా గ్యాస్ అని చెప్తున్నారు. ఇక్కడ ఛాతీలో మంట, హార్ట్ బర్న్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని కూడా గ్యాస్ పెయిన్ అనుకుంటాం. కొన్నిసార్లు అన్నం అరగగా కడుపంతా టైట్ అయిపోతుంది, అది కూడా గ్యాస్ అంటారు. కొన్నిసార్లు కొంతమందికి గ్యాస్ విపరీతంగా కింది నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, మోషన్ సరిగ్గా రాక, దాన్ని కూడా గ్యాస్ ప్రాబ్లం అంటారు. సో మా దగ్గర తరచుగా వచ్చే పేషెంట్స్ ఏంటంటే సన్న గ్యాస్ అవుతుంది, కానీ దీన్ని మేము విడివిడిగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హిస్టరీ తీసుకొని, అంటే ఎప్పుడు వస్తుంది, తిన్న తర్వాతనా, తినక ముందునా, లేకుంటే ఏమి అంత రాత్రి నిద్రలో వస్తుందా, లేకుంటే తేపుల్లాగా వస్తుందా అనే హిస్టరీ మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటే మాకు ఆ ప్రాబ్లం దేనివల్ల వస్తుందో అని క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఎందుకు వస్తుందండి గ్యాస్ట్రిక్ సమస్య అనేది? గ్యాస్ట్రిక్ సమస్య మనం ఫస్ట్ ఈ ఛాతీలో మంట గురించి మాట్లాడతాం. ఓకే. ఛాతీలో మంట అంటే ఇప్పుడు కొంతమందికి ఒక బ్యాక్టీరియా ఉంటుంది, హెలికోబాక్టర్ పైలోరీ అంటే అది జనరల్గా ఫుడ్ ఇన్ఫెక్షన్ నుంచి, వాటర్ ఇన్ఫెక్షన్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ ఈ బ్యాక్టీరియా అక్కడ మన పుట్ట భాగంలో అంటే కడుపులో వెళ్ళి చేరితే దాని యొక్క ఎఫెక్ట్ వల్ల గ్యాస్ ఎక్కువ సెక్రేట్ అవుతుంది, యాసిడ్ ఎక్కువ ఉంటుంది కడుపు భాగంలో. మళ్ళీ కిందికి వెళ్ళేసరికి ఇంటెస్టైన్ జ్యూసెస్ అవన్నీ యాసిడ్ కాకుండా ఆల్కలీగా మారుతాయి. ఇది ఎందుకు అంటే నేచర్గా మనం తీసుకునే ఫుడ్ వివిధ పార్ట్స్లో డైజెస్ట్ అవ్వడానికి మనకు నేచర్ అలా సెట్ అయి ఉంది. ఓకే. సో ఈ కడుపు భాగంలో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఒకటి మెయిన్గా ఈ బ్యాక్టీరియా ఒకవేళ ఎవరికన్నా ఉంటే అది దాని ఎఫెక్ట్ వల్ల ఈ యాసిడ్ ఎక్కువ సెక్రేట్ అవుతూ ఉంటుంది. రెండో విషయం, స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా కడుపులోంచి యాసిడ్ ఎక్కువ సెక్రేట్ అవుతుంది. స్లీప్లెస్నెస్, నిద్ర సరిగా పట్టకుండా కూడా కడుపులోకి యాసిడ్ ఎక్కువ సెక్రేట్ అవుతుంది. అంటే మనము విడివిడిగా మనము గ్యాస్ట్రో, బ్రెయిన్, అవయవాలు, ఆర్తో అట్లా అనుకుంటాం, కానీ మనిషి యొక్క పార్ట్ అంతా ఒకటే సెట్, ఇంటర్లింక్డ్ ఉంటుంది. పేషెంట్ టు పేషెంట్ మార్పు ఉంటుంది, అట్లానే వాళ్ళ కండిషన్ బట్టి అది గ్యాస్ట్రిక్ సమస్య కాదు అనేది మీరు గుర్తిస్తారు, అంతే కదండి? ఎందుకంటే ప్రతిదాన్ని పేషెంట్ గ్యాస్ అనే అంటారు, ఛాతీలో మంట వచ్చేదాన్ని గ్యాస్ అంటారు. ఒక్కొక్కసారి హార్ట్ కంప్లైంట్ అని కూడా అనుకుంటూ ఉంటారు. హార్ట్ కంప్లైంట్ అని కూడా అనుకుంటారు. అవునండి. సో కొన్నిసార్లు హార్ట్ పేషెంట్స్ ఏమవుతారంటే గ్యాసే అనుకొని ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడిసిన్స్ తీసేసుకుని ఇంట్లో ఉంటారు. సడన్ గా వాళ్ళకి సివియారిటీ పెరిగిపోయి మ్యాసివ్ అటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోయిన అవకాశాలు కూడా ఉన్నాయి. అవును, మీరు చెప్పినట్లుగానే అంటే జ్వరానికి, తలనొప్పికి ఎలా అయితే మనం ఓవర్ ద కౌంటర్ వెళ్ళి టాబ్లెట్లు వేసుకుంటున్నాము, గ్యాస్ట్రిక్ సమస్యకు కూడా అలానే అయిపోయింది. కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది అనగానే వెళ్ళిపోవటం, మెడికల్ షాప్కి వెళ్ళి సమ్ ప్రోడక్ట్స్ తీసుకోవటం, వేసేసుకోవడం, అప్పటికప్పుడు అది రిలాక్స్ అవుతుంది, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదేమో కదండి. అది వేసుకోవటం వల్ల ఎలాంటి సమస్య వస్తుందంటారు? మనం ఒక డాక్టర్కి, ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మనము టెస్ట్ చేయించుకోకపోవడం వల్ల మనకు మిస్ అయిపోతాం డయాగ్నోసిస్. అదే గ్యాస్ ప్రాబ్లము కడుపులో క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ప్యాంక్రియాస్లో క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చు, పెద్ద పేగులో, చిన్న పేగులో క్యాన్సర్ వల్ల కడుపు టైట్ అయ్యి గ్యాస్ అనిపించవచ్చు, కింద నుంచి గ్యాస్ పాస్ అవ్వట్లేదు అంటే అది పెద్ద పేగులో క్యాన్సర్ అయ్యి వల్ల రావచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రొఫెషనల్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సిమ్టమ్స్ని మీరు చెప్పగలిగితే వాళ్ళు విడివిడిగా దాన్ని మళ్ళీ వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అడిగి డయాగ్నోసిస్ చేస్తారు. ప్రతిదాన్ని గ్యాస్ అనుకొని ప్రతిదానికి ఒకటే టాబ్లెట్ వేసుకొని ఆగిపోతే కష్టం. అసలు ఈ కాలంలో చాలా యంగ్ పేషెంట్స్కి, అంటే ఇంతకుముందు ఓల్డ్ ఏజెస్ వాళ్ళకే సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాన్సర్ లాంటివి, అలా లేదు. మేము రీసెంట్గా చూస్తున్నాం 25 years, 30 years, 35 years వాళ్ళకి పెద్ద పెద్ద క్యాన్సర్స్ అడ్వాన్స్ స్టేజెస్తో డయాగ్నోస్ అవుతున్నారు. ఇలానే ఏంటంటే 6 months నుంచి ఇది ప్రాబ్లం ఉంది, నాకేమవుతుంది, నేను ఫిట్టే ఉన్నాను కదా అని చెప్పి టాబ్లెట్స్ వేసుకున్నాను మెడికల్ షాప్లో నుంచి, సడన్గా ప్రాబ్లం సివియర్ అయ్యేసరికి స్టేజ్ దాటిపోతుంది. ఏ సిచ్యువేషన్లో డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారు? ఎప్పుడైనా సరే ప్రాబ్లం వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయడమే బెటర్. ఓకే. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్ళు, లేకుంటే రాకుండా ఉండాలి అనుకునేవారు ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి? బేసికల్గా మనకు ఎక్కువ కారము, ఎక్కువ పులుపు, టైంకి తినకపోవడము, ఫుల్గా తినడము, తినకుండా ఉండడము, రాత్రిపూట లేటుగా తినడము, తినడానికి పడుకోవడానికి
వ్యత్యాసం గ్యాప్ ఏదైతే ఉంటే అది చాలా తక్కువ ఉండడము, వీటి వల్ల గ్యాస్ చాలా ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. బయట జంక్ ఫుడ్ తినడము, బయట ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేసుకొని తినడము, అంటే మనకు తెలియదు వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారు, ఎన్నిసార్లు బాయిల్ చేస్తున్నారు, ప్రిజర్వేటివ్స్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి వాడుతున్నారా, ఫ్రెష్ వాడుతున్నారా, వీటి తెలియదు. అవును. సో హోమ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండ్ టైమ్లీ ఫుడ్. ఒక టైం అనుకొని ఆ టైంకి తినాలి. 100% మనం ఫుడ్లు తినాల్సిన అవసరం లేదు. ఇట్స్ బెటర్ టు హ్యావ్ 80 to 90% ఆఫ్ ఫుడ్. 90% ఫుల్ అయ్యే వరకు మనం ఆపగలిగితే కొంత గ్యాప్ ఉంచాలి. ఓకే. అండ్ అర్లీ డిన్నర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ దిస్ గ్యాస్ ప్రాబ్లమ్. బెటర్ ఇస్ 7-8 PM ముందే మనం డిన్నర్ చేయగలిగితే ఒక 2 hours గ్యాప్ ఎలా వస్తుంది పడుకోవడానికి. సో ఆ గ్యాప్ వల్ల ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఏదైతే ఎక్కువ తేపులు వస్తుంది, తిన్నది వాపస్ వచ్చేస్తుంది, పులుపు నీళ్లు నోట్లో వచ్చేస్తున్నాయి, ఆ ప్రాబ్లం వాళ్ళకి అర్లీ డిన్నర్ ఇస్ వెరీ బెస్ట్. కాఫీ ఎక్కువ, టీ ఎక్కువ, స్మోకింగ్ ఎక్కువ, ఆల్కహాల్, పులుపు చాలా ఎక్కువ వాడుతున్నా, మిర్చి మసాలాలు ఎక్కువ వాడుతున్నా కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. సో ఆహారంతో పాటు ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలండి? ఎక్సర్సైజ్, ఓకే, డైలీ వాకింగ్ అట్లీస్ట్ 30 to 45 minutes చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. బేసిక్గా గ్యాస్ ప్రాబ్లం పెరగడానికి ఒబెసిటీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఒబెసిటీ ఊబకాయం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ ఒక డైరెక్షన్లోనే వెళ్ళాల్సిన ఫుడ్ అక్కడ చుట్టుపక్కల ఫ్యాట్ చేరి ఇది అన్నవాహికకి కడుపుకి మధ్యలో మనం తిన్నది మళ్ళీ వాపస్ అన్నవాహికలోకి వెళ్ళడము, అదే గ్యాస్ లాగా కంటిన్యూస్గా అన్నవాహిలోకి వెళ్ళి అక్కడ అల్సర్స్ లాగా రావడము, అల్సర్లు అట్లనే వదిలేస్తే క్యాన్సర్ లాగా మారడం కూడా జరుగుతుంది. ఈ కాలంలో మనకు ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, లేట్ రాత్రి మేల్కొని ఉండడము, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినాయి. ఏజ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటుందండి గ్యాస్ట్రిక్ సమస్యకి? కొంతమందికి ఫ్రీ మోషన్ అవ్వదు, పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం మలబద్ధకం, వీళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యగా మారడానికి అట్లా కన్వర్ట్ అవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందంటారా? అంటే వాళ్ళు దాన్ని కూడా గ్యాస్ ప్రాబ్లం అని అంటారు. మలబద్ధకం అనేది ఇప్పుడు మనము మన ఇంటెస్టైన్ సిస్టమ్ని మొత్తానికి 2-3 పార్ట్లుగా విభజించవచ్చు. ఒకటి మన అన్నవాహిక, కడుపు, ప్యాంక్రియాస్, లివర్, ఇదంతా పై భాగం అనుకుంటే, మధ్యలో భాగంలో చిన్న పేగు, పెద్ద పేగు అని వస్తే, కింది భాగంలో పెద్ద పేగు ప్లస్ మోషన్ బయటికి వచ్చే దారి ద్వారా ఇదంతా లాస్ట్ పార్ట్ అనుకుంటే. అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్, సిమ్టమ్స్ సపరేట్, దానికి వచ్చే కాజెస్ సపరేట్, దానికి ట్రీట్మెంట్ సపరేట్. సో మలబద్ధకం అనేది ఆ సిస్టమ్కి అంటే లాస్ట్ పార్ట్ యొక్క సిస్టమ్కి సంబంధించింది. మలబద్ధకం ఎందుకు అవుతుంది? మలబద్ధకానికి మెయిన్ కారణం వాటర్ తక్కువ తాగడము, ఫైబర్ కంటెంట్ తీసుకోవడం. మినిమం ఫైబర్ అనేది ప్రతి మనిషికి కంపల్సరీ పర్ డే ఎంత ఫైబర్ ఇంటేక్ అని ఉండాలి. ఈ కాలంలో అసలు మనం అది తీయట్లేదు. మనం జనరల్ గా డిన్నర్స్కి వెళ్ళినప్పుడు, మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సలాడ్ పెడతారు. అది ఎందుకు పెడతారంటే ఫైబర్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. అంతేగాని అది షోకి పెడతారు. వెన్ యు ఆర్ టేకింగ్ ప్రోటీన్ ఇంటేక్, అది మనం బయట ఫుడ్ లోనే ఏదైనా ఫంక్షన్ లోనే చూస్తాం, కానీ ఇంట్లో అది తీసుకోము. ఇంట్లో కూడా అలవాటు డైలీ ఫైబర్ ఇంటేక్ ఇస్ మస్ట్. సో మలబద్ధకానికి గ్యాస్ట్రిక్ ఇష్యూకి రిలేషన్ అనేది తక్కువ ఉంది. మలబద్ధకం, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రైటిస్, హార్ట్ బర్న్, రిఫ్లెక్స్, ఇవన్నీ స్టమక్ కి, అన్నవాహికకి, యూసోఫాగస్ కి సంబంధించిన విషయాలు. మలబద్ధకం అంటే పెద్ద పేగు కదలిక తక్కువ ఉండడం వల్ల, పెద్ద పేగు ఇంకా మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర ఏదైనా స్పింక్టర్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే దానివల్ల మలబద్ధకం వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చెప్తారు ఫైనల్గా? గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే సింపుల్, అంటే ఈ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఇంత సింపుల్ ఏంటంటే అసలు గ్యాస్ట్రో సర్జన్ కానీ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ చాలా మందికి అవసరమే పడదు కరెక్ట్గా మనం పాటిస్తే. నేను అందరు పేషెంట్స్కి నాకు అదే చెప్తాను, 60 to 70% లైఫ్ స్టైల్ చేంజెస్. ఆల్రెడీ పేషెంట్స్ అయిపోయిన వాళ్ళు కూడా 60 to 70% లైఫ్ స్టైల్ చేంజెస్, 30 to 40% మాత్రమే మెడిసిన్స్ పనిచేస్తాయి. మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా మెడిసిన్స్ వాడితే ఏం ఉపయోగం ఉండదు. ఫస్ట్ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ డెఫినెట్గా 30 to 40 minutes అలవాటు చేసుకోవాలి. టైమ్లీ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒక టైం ఫిక్స్ చేసుకొని ఎటువంటి అయినా కూడా, మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, బిజినెస్, మీరు ఏ ప్రొఫెషనల్, ఆ టైంకి మీరు ఆ ఫుడ్ తినేసేయాలి. అడిక్వేట్ స్పేసింగ్ కూడా ఇవ్వాలి, అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ వెంటనే కూడా గ్యాప్ ఇవ్వాలి, 4 to 6 hours గ్యాప్. మళ్ళీ లంచ్ కి డిన్నర్ కి అట్లా కరెక్ట్ స్పేసింగ్ పెట్టాలి. నేను చెప్పినట్టు 100% ఫుల్ తినాల్సిన అవసరం లేదు. అండ్ దాంట్లో స్పైసీ తగ్గించాలి, మిర్చి, మసాలా, కారం, పులుపులు తగ్గించాలి. అర్లీ డిన్నర్ ఇస్ బెస్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే.